సో, ఇంక మనం లాస్ట్ టైమ్ జూసినట్టే జిన్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పైరేట్ కింగ్ అయిన కాస్మోస్‌తోని నార్థన్ రీజన్ నుండి సేఫ్‌గా అయితే బయటపడతారనమాట. ఆ తర్వాత ఇప్పుడు జూన్ 18, 1797 అనమాట. ఇంకా జిన్ టికాన్‌కైతే వెళ్తాడు. గిల్లే ఇంకా ఆన్య ఇద్దరు గూడా పరిగెత్తుకుంటూ జిన్‌ని కలుసుకోవడానికైతే వస్తారు. జిన్ ఏమో నేను బానే ఉన్నాను. నువ్వే నాకున్నావు గిల్లీ అని అడుగుతాడు. గిల్లీ కూడా మీరు సేఫ్‌గా వచ్చారు. చాలా సంతోషం అని సంతోషపడుతుంది. ఇంకా తర్వాత జిన్ ఆన్యాని చూసి నువ్వు చాలా అంటే చాలా బాగా పని చేసావు ఆన్య. సో, కంపాస్ ఎక్కడుంది అని అడుగుతాడనమాట. సో, జిన్ కేవలం ఆ మాత్రం అడిగినా సరే వెంటనే ఆన్య బ్లష్ అయిపోయి పడిపోతుందనమాట. హా! అంటే ఫస్ట్ నుండి తనకు ఆల్రెడీ ఇష్టం అనుకోండి. అది వేరే విషయం జిన్ అంటే. కానీ ఇప్పుడు మరీ టూ ఎక్సైట్ అయిపోయి మరి ముఖం నుండి రక్తం కూడా కారుతుందనమాట. ఇంక దాని రక్తాన్ని తుడుచుకుంటూ దాన్ని చాలా సేఫ్‌గా ఉంచాను. ప్లీజ్ లోపలికి రండి చూపిస్తాను అంటుందనమాట. ఇంక లోపలికి వెళ్ళాక నిహాయితీ చెప్తుంది. యంగ్ మాస్టర్ మేమిక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూసాం. వేరే ఆర్టిఫాక్ట్స్ లాగే దీంట్లో కూడా మ్యాజిక్ ఇన్‌ఫ్యూజ్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. జిన్ వెంటనే మ్యాజిక్‌నైతే ఇన్‌ఫ్యూజ్ చేస్తాడు. కంపాస్ యాక్టివేట్ అవ్వగానే ఒక హోలోగ్రామ్ మ్యాప్ అయితే బయటకొస్తుందనమాట. అందులో చాలా అంటే చాలా రెడ్ డాట్స్ ఉంటాయి. అవి చూసి కాశ్మీర్ అయితే షాక్ అవుతాడు. ఇవన్నీ కాంట్రాక్టర్సా ఏంటి అని అడుగుతాడు జిన్. అవును కాశీ. ఎక్కువ డాట్స్ జిపిల్ ఇంకా ఈ బేమెంట్ రీజన్లో ఉన్నాయి. సో మొరకాన్ అడుగుతాడనమాట. కానీ టికెన్లో ఒక డాట్ కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ ముగ్గురు కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా అని ఏమో నేను టెస్ట్ చేసి చూసా. కానీ టికెన్లో ఉన్న కాంట్రాక్టర్స్ హిడెన్గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ మాస్టర్ జిన్ టికెన్కి రాకముందు కూడా తన లొకేషన్ అసలు కనపడలేదు. మురాఖాన్ ఏమో అది సింపుల్. జిన్ గాడ్ ఆఫ్ షాడోస్ కాంట్రాక్టర్ కదా అని అంటాడనమాట. ఎనియా ఏమో చాలా ఎక్సైట్ అయ్యి ఇది చాలా అంటే చాలా గాడ్లీగా ఉంది. యంగ్ మాస్టర్ జిన్ కాంపాస్కి దొరకరు అని ఉంటుందన్నమాట. క్వెంటల్ మాట్లాడుతూ సరే కానీ యానియా ఇంకా జూలియా కూడా ఎందుకు డిటెక్ట్ అవ్వలేదు. టికెన్ పైన ఏదో ప్రభావం ఉంది అని అంటుందన్నమాట. జిన్ ఏదో మ్యాజిక్ వల్ల అయి ఉంటుందా అంటే మురాఖాన్ షాక్ అయ్యి ది మిర్రర్ అని అరుస్తాడనమాట. క్వింటల్ కూడా అవును గాడ్ ఆఫ్ మ్యాజిక్ క్లోమే ఇంకా సోల్ రెడ్ సీల్ అట్రిబ్యూట్స్ ఉన్న మిర్రర్ వల్ల ఇదంతా కూడా ఇదా అయి ఉంటుంది అని అంటుందన్నమాట. అని ఏమో యంగ్ మాస్టర్ జిన్ బ్లెస్సింగ్స్ వల్ల టికెన్ సేఫ్గా ఉంది అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అని అంటుందన్నమాట. ఇంకా కాశ్మీర్ ఏమో నవ్వుతూ ఏమైనా సరే ఇప్పుడు క్యాంపస్ మన దగ్గర ఉంది కదా ఎవరు మనల్ని సేస్ చేస్తారు అనే టెన్షన్ లేదు అని అంటుండగానే జెట్ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. సార్ ఈరోజు న్యూస్ చూసారా మీరు చాలా ఫేమస్ అయిపోయారు అని న్యూస్ పేపర్ అయితే ఇస్తాడు. న్యూస్ పేపర్ చూడగానే అన్య గట్టిగా అయితే అరుస్తుందన్నమాట. అందులో జిన్ గురించి అదే బ్యామ్రల్ ఫేస్లో అయితే రాసుంటుందన్నమాట. బ్లోండ్ హెయిర్ బ్యూటిఫుల్ ఫేస్ లైట్నింగ్ మ్యాజిక్ యూస్ చేస్తాడు అని. అతను గాడ్ ఆఫ్ స్టోమ్స్ కొత్త కాంట్రాక్టర్ అయి ఉండొచ్చు అని రాసింటారనమాట. 288 ఇయర్స్ తర్వాత కొత్త సూపర్‌నోవా రావడంతో కాంటినెంట్ మొత్తం కూడా షాక్‌లో ఉంది అని రాసుంటది. ముహాఖాన్ ఏమో ఏండి పాటల కాంట్రాక్టరా అసలు ఏమన్నా పిచ్చా వాళ్ళకి అని తిడతాడనమాట. కాశ్మీర్ ఏమో మీడియా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసింది. మన మంచికే. ఇంగ మురాఖాన్ నవ్వుతూ జిన్ చూడు నువ్వు ఇప్పుడు ఒక సూపర్‌నోవా అని ఏడిపిస్తుంటాడనమాట. జిన్ నేను కొంచెం పబ్లిసిటీ కావాలి అనుకున్నా గానీ ఇది కొంచెం మరీ ఎంబరేసింగ్‌గా ఉంది. నేను మాత్రం న్యూస్ పేపర్‌లో జిన్ గురించి చూసి గుండు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంక అదే టైంలో జిన్ ఒక రెడ్ డాట్‌ని అయితే చూస్తాడు. ఆగండి నాకు ఈ వెబ్‌స్టర్‌లో ఒక కాంట్రాక్టర్ కనిపిస్తున్నాడు అంటాడనమాట. గిల్లి చూసి అవును లొకేషన్ ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ వెబ్‌స్టర్‌లోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ వెబ్‌స్టర్‌లో జోషువా రెన్‌కాండల్ న్యూస్ పేపర్ చూస్తూ బ్లాక్ మ్యాజిక్ వెపన్ ఇంకా లైట్నింగ్ ఏమంటావు దీని గురించి అని అడుగుతాడనమాట. కజిన్ ఏమో ఇది మనం చేస్తున్న సోల్డర్ కాంట్రాక్టర్ అయి ఉంటాడు అంటాడనమాట. వేరేస్ పేపర్లో ఉన్నట్లు వాడు ఫాటిల్ కాంట్రాక్టర్ అయితే ఆ అబ్బాయి ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు అని అంటుందన్నమాట. వేరేస్ పక్కన ఒక అబ్బాయి అయితే కూర్చొని ఉంటాడు. వాడే నిజమైన గాడ్ ఆఫ్ స్టోమ్స్ ఫాటల్ కాంట్రాక్టర్ అనమాట. వేరేస్ ఏమో మాటల్లో విని కోపంతో వాని నుండి లైట్నింగ్ బయటకు వస్తుంది. ఇంకా జోషువా వెంటనే ఆగు అని అరుస్తాడనమాట. జోషువా వాయిస్ వినగానే వాడు జూలియన్ భయపడతాడనమాట. జోషువా అడుగుతాడు జూలియన్ ఒక సెట్ ఈ వైట్ వుల్ఫ్ కమాండర్స్ని ఓడించగలవా అంటే జూలియన్ మెల్లగా లేదు అంటాడనమాట. వేరస్ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. జోషువా అయితే నీకు ట్రైనింగ్ ఇచ్చే టైం వచ్చింది అనగానే జూలియన్ ఇంకా భయపడిపోతాడనమాట.
ఇప్పుడు బ్లాక్ సీలో కిరియాన్ రెన్ క్యాండిల్ కాశ్మీర్ పంపించిన లెటర్ చదువుతుంటాడనమాట. లెటర్ చదివాక ఖాన్‌తో బామ్రాల్ గురించి బయట చాలా అంటే చాలా మాట్లాడుకుంటున్నారు. నువ్వు విన్నావా అని అడుగుతాడు. ఖాన్ ఏమో అవును సార్. బలాండో ఎంపైర్ ఐలాండ్‌లో ముగ్గురు కమాండర్స్‌ని చంపాడని మాట్లాడుతున్నారు. ఇంకా తను ఫాడల్ కాంట్రాక్టర్ అయి ఉండొచ్చు అంటున్నాడు. చిరియాన్ ఏమో అందరూ కూడా షాక్ అవుతారు. ఓహ్! వాళ్ళకి తన యంగెస్ట్ జిన్ అని తెలిసినప్పుడు అనగానే ఖాన్ షాక్ అయ్యి ఏంటి అని అంటాడనమాట. షిరియాన్ ఎవరికీ చెప్పకు. ఇంకా మిగతా ఫ్లాగ్ బెరియర్స్‌కి దీనిపై ఇంట్రెస్ట్ రాకుండా చూడు అంటాడనమాట. కిరియాన్ లెటర్ చూసి నవ్వుతాడు. యంగెస్ట్ ఎందుకు ఐలాండ్‌కి వెళ్ళాడు? కాశ్మీర్ రాయలేదు. వాడు నిజంగా నాకు కాకుండా యంగెస్ట్‌కి లాయల్‌గా ఉన్నాడా? అని లెటర్‌లో ఒక పాయింట్ చూసి గట్టిగా నవ్వుతాడనమాట. ఖాన్ ఏమో సార్ మీకు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు అంటే కిరియాన్ లెటర్ ఖాన్‌కి అయితే ఇస్తాడు. అందులో సార్ కిరియాన్ నిన్న రాత్రి మేము కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు యంగ్ మాస్టర్ జిన్ ఒక మాట అన్నాడు. ఒక స్ట్రైక్ విషయంలో నేను ఫాదర్ ముందు నిలబడగలను అని. అంటే వాళ్ళ ఫాదర్‌తోని అంటే వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఒక స్ట్రైక్ అంటే ఒకటి కొట్టినా సరే నేను పడిపోకుండా నిలబడగలను అని ఉంటాడనమాట. ఖాన్ ఇది చదివి ఆయనకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అంటాడనమాట. కెరియాన్ ఏమో ఖాన్ నువ్వు మెంగ్వాంగ్ ట్రైబ్ గురించి విన్నావా అని అడుగుతాడు. ఖాన్ అదే కదా 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళందరినీ లూజర్స్ అని పిలవబడే అన్నోన్ ట్రైబ్ కదా అక్కడ అన్నమాట. కెరియాన్ అవును యంగెస్ట్కి ఆ ట్రైబ్ బ్యాటిల్ గార్డ్తో మాట్లాడే ఛాన్స్ దక్కింది. ఆ కాన్ఫిడెన్స్తోనే నాతో కూడా ఫైట్ చేయగలను అని అంటున్నాడు. వాడు ఇంకా ఫైట్కి రెడీగా లేడు అని ఇలా అన్నాడు అనుకుంటా. ఖాన్ ఏమో నాకు క్యూరియాసిటీగా ఉంది సార్. ఒకవేళ తన మాట కట్టుబడి ఉండడా? లెటర్ పంపు యాంటీ మౌంటైన్స్‌కి అని చెప్తాడనమాట. ఇంగా జూలై 21, 1797 అనమాట. డికెన్‌లో కాశ్మీర్ మ్యాన్షన్‌లో జట్ వచ్చేసి సార్ ఒక ఎల్డర్ లేడీ వచ్చారు. 7 కలర్స్‌కి హెల్ప్ చేస్తాను అంటున్నారు. ఆమె చాలా వేడిగా ఉన్నారు అంటాడనమాట. కాశ్మీర్ ఏమో ఏంటి వేడ్ అంటే ఎలా? జట్ ఆమె గోల్డ్‌తో నిండిన ఒక పెద్ద షిప్ తీసుకొచ్చారు. అంటే కాశ్మీర్ షాక్ అయ్యి ఎక్కడుంది ఆమె అని. పద అని పరిగెడతాడనమాట. ఆ లేడీ ఎనర్జీ ఎంత ఇంటెన్సిటీగా ఉంటుందంటే క్వాయిటల్ ఇంకా అందరూ కూడా భయపడతారనమాట దెబ్బకి. క్వాయింటల్ ఒక డ్రాగన్ భయపడుతుంది. ఈ అన్‌ప్లెజెంట్ ఎనర్జీ ఏంటి? ఇది నేను యాంటీ మౌంటైన్స్‌లో ఫీల్ అయిన దానిలాగే ఉంది అని క్వాయింటల్ అంటుంది. జిన్ ఏంటి యాంటీ మౌంటైన్సా? అని అడుగుతాడు క్వాయింటల్. అవును. 40 ఏళ్ల క్రితం అక్కడ డ్రాగన్స్ అన్నీ కూడా చంపబడ్డాయి. అది చేసింది ఒకే ఒక్కరు. వెనెసా ఓస్లెన్. అంటే ఒక మౌంటైన్ దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్ని దానిలను కూడా చంపేసింది. ఆమెని టెర్రర్ ఆఫ్ ది ఏన్షియంట్ మౌంటైన్స్ అంటారు. టెర్రర్ ఆఫ్ ది ఏన్షియంట్ మౌంటైన్స్. వెనెసా ఓస్లెన్ టికెన్‌కి వచ్చి కాశ్మీర్ ఇంకా అలీసియాని కలుస్తుందన్నమాట. కాశ్మీర్ ఏమో వెల్కమ్ మేడం నేను 7 కలర్స్ లీడర్‌ని అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. వెనెసా మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు అని అంటుందన్నమాట. ఎలీషియాకి ఆమె ఎనర్జీ వల్ల టెన్షన్‌గా ఉంటుందన్నమాట. ఇంక పైన విండో నుండి క్వాంటల్ మాట్లాడుతూ ఇది ఆ పాత ఎనర్జీనే. తను ఇంకా బతికే ఉంది. మురాఖాన్ ఏమో నవ్వుతూ ఏంది తను మన కోసం వచ్చిందా ఏంటి? ఆ గోల్డ్ అంతా కూడా ఏంది లంచమా? అని అంటాడనమాట. క్వింటల్ లేదు. తను ప్రైమ్‌లో ఉన్నప్పుడు టార్గెట్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళే రకం కాదు. మురాఖాన్ నేను తనతో ఫైట్ చేయాలి అంటే క్వింటల్ ఏమో తిడుతుందనమాట. నువ్వు ఇప్పుడున్న కండిషన్‌లో నువ్వు తన ముందు కనీసం నిలబడ కూడా నిలవలేవు. మళ్ళీ జన్మెత్తినా సరే, ఇంకో జన్మెత్తినా సరే. జిన్ గార్డెన్‌లోకి అయితే వెళ్తాడు. అక్కడ వెనెసా కూర్చొనైతే ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళిపోయాక వెనెసా చెప్తుంది. కిరియాన్ నాకు లెటర్ పంపించి నిన్ను చూడమని చెప్పారు. ఇంక జిన్ ఏమో ఫాదర్ పంపుతున్నారని నాకు తెలుసు. మీ ఎనర్జీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అంటే వెనెసా అంటుంది. కిరియాన్ నన్ను అంత నమ్ముతారంటే తన వెనక ఉన్న ఎనిమీస్‌కి ప్రతిసారి నాకే వదిలేస్తారు. నేను బ్లాక్ నైట్‌గా ఉన్న రోజులు నాకు చాలా చాలా బాగా గుర్తున్నాయి. బ్లాక్ నైట్ అంటే రిన్‌కాండిల్ ఫ్యామిలీలో ఒక హయ్యర్ రెస్పెక్ట్ ఉన్న పోస్ట్ అనమాట. తన హిస్టరీ మొత్తం కూడా తుడిచిపెట్టి ఫ్యామిలీకి సర్వ్ చేస్తారు. ఇంక జిన్ వెంటనే గౌరవంగా రిన్‌కాండిల్ రిజర్వ్ ఫ్లాగ్ బేరియర్ మీకు గ్రీటింగ్ చేస్తున్నాడు అని నీల్ చేస్తాడనమాట. వెనెసా పర్లేదు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు. నీ వెపన్ తీసుకో. నేను ఒక ఐలాండ్ చూసా. అక్కడ నీకు పనిష్మెంట్ ఇస్తా అంటుందన్నమాట. ఐలాండ్‌లో జిన్ 2 స్వాట్స్‌తో రెడీగా అయితే ఉంటాడనమాట. మీతో ఫైట్ చేయడం నా పనిష్మెంటా అని అడుగుతాడు. వెనెసా
నువ్వు కిరియాన్‌కి ఒక స్ట్రైక్ ఇవ్వగలను అన్నావంట గదా! నీ మాట మీద నిలబడు. నీ తడాఖా ఏందో చూపించు అంటుందనమాట. ఇంగ జిన్‌కైతే అర్థమవుతుంది. ఇది మనోడి స్కిల్స్‌ని టెస్ట్ చేయడానికి అని. సో, మిమ్మల్ని ఓడించాలా ఏంటి? అంటే వెనస్ ఏమో నవ్వుతూ అది జరిగే పని గాదులే గానీ, నీ స్వాడ్ నన్ను గానీ, నా బట్టల్ని గానీ టచ్ చేస్తే నిన్ను అక్సెప్ట్ చేస్తాను అని వెంటనే అటాక్ అయితే చేస్తుందనమాట. ఇద్దరికీ స్వార్డ్స్ స్లాష్ అవుతుంటాయి. జిన్ వెంగ్‌వాంగ్ స్వాడ్ టెక్నిక్‌ని అయితే యూజ్ చేస్తాడు. ఇద్దరు చాలా స్పీడ్‌గా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. వెనసా జిన్ మ్యాజిక్‌ని చూసి షాక్ అవుతుంది. జిన్ ఏన్షియంట్ లైట్ మ్యాజిక్‌ని యూజ్ చేసి వెనసాకి కనిపించకుండా చేస్తాడు. కానీ వెనసా తన సెన్సెస్‌తో జిన్ అయితే అటాక్ నుంచి తప్పించుకుంటుందనమాట. వెనసా జిన్‌ని గట్టిగా ఒక పంచ్ అయితే కొడుతుంది. జిన్ దూరంగా పడిపోయి మళ్ళీ లెగుస్తాడనమాట. నువ్వు నీకింకా 17 ఏండ్లే అంటే నాకసలు నమ్మబుద్ధి కావట్లా. లూనా 17 ఏళ్ళు ఉన్నప్పుడు గూడా ఎంత స్కిల్లు తనకైతే లేవు అని పొగుడుతుందనమాట. వెనెసా లూనా 18కొచ్చేసరికి చిరియాన్‌కి స్ట్రైక్ అయితే ఇచ్చింది. సో, నువ్వేం జేస్తావో అని అంటుందనమాట. జిన్ ఇప్పుడు తన ట్రంప్ కార్డ్ అయిన బ్యాటిల్ గాడ్ టెక్నిక్ 4 స్వార్డ్స్ ఎరోషన్‌ని యూజ్ చేస్తాడు. గ్రౌండ్ నుండి స్వార్డ్స్ అన్నీ బయటకొస్తాయన్నమాట. లైట్నింగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్కై నుండి లైట్నింగ్ పడుతూ ఉన్నప్పుడు జిన్ టెస్‌నైతే సమ్మన్ చేస్తాడనమాట. వెనెసా తన స్వార్డ్‌తో లైట్నింగ్‌ని డైవర్ట్ చేస్తుంది. టెస్ ఫ్లేమ్స్‌ని కట్ చేస్తుంది. కానీ అదే ఫ్లేమ్స్ మధ్యలో ఉండి జిన్ షాడో స్వార్డ్ ఫస్ట్ ఫార్మ్ సోల్ స్లైస్‌ని గట్టిగా యూజ్ చేసి అటాక్ చేస్తాడనమాట. రెండిటి స్వార్డ్స్ స్లాష్ అయ్యి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే అవుతుంది. వెనెసా స్వార్డ్ క్రాక్ అయ్యి ముక్కలైపోతుందనమాట. జిన్‌కి ఇంగ ఆయాసం వస్తుంది. అన్నీ యూజ్ చేసినాడు గదా! కానీ వెనెసా చెంప మీద ఒక చిన్న స్క్రాచ్ అంటే ఘాటు చిన్నదైతే పడుతుందనమాట. వెనెసా మీ ఫాదర్ నిన్ను పనిష్ చేయమన్నారు. కానీ నువ్వు నన్ను టచ్ చేసావు. ఇది నీకు రివార్డ్ ఇచ్చే టైం అంటుందనమాట. ఇంకా సాయంత్రం ఇద్దరు డ్రింక్ చేస్తూ కూర్చుంటారనమాట తాగుతూ. వెనెసా తన స్టోరీ చెప్తుంది. తనొక ఆర్ఫన్ అని, తన తమ్ముడిని ఒక ఫైర్ డ్రాగన్ చంపేసింది. దాంతో తను 100 డ్రాగన్స్‌ని చంపి టెర్రర్ ఆఫ్ మౌంటైన్స్ అయిందని చెప్తుందనమాట. తర్వాత కిరియాన్ వచ్చి తనని ఓడించినాడు. టెర్రర్ ఆఫ్ మౌంటైన్స్ ఆమెని ఓడించినాడు కిరియాన్ వచ్చి. ఆ ఫైర్ డ్రాగన్ జిపుల్ గార్డియన్ డ్రాగన్ అనమాట. ఆ ఫైర్ డ్రాగన్. దాన్ని చంపడానికి కిరియాన్ హెల్ప్ చేశాడు. సో, ఏంటంటే ఇప్పుడు ఆ ఫైర్ డ్రాగన్ ఇది ఇప్పుడు ఏంటి మీకెలా చెప్పాలి? ఇప్పుడు మొరాకాన్ లాగే వాళ్ళ సైడ్ కూడా ఒక పెద్ద ఫైర్ డ్రాగన్ అయితే ఉంటది. దాని తమ్ముడు ఇంకో ఫైర్ డ్రాగన్ ఈయన తమ్ముడిని చంపింది. సో, ఆన్ని చంపడానికి వెళ్తే ఆ డ్రాగన్ కూడా వస్తే ఆ డ్రాగన్‌ని జిన్ వాళ్ళ ఫాదర్ అయితే చూసుకుంటాడనమాట. అంటే దాన్ని అట్టా ఇట్టా డిస్ట్రాక్ట్ చేసి దాన్ని అటాక్ చేస్తుంటాడు. ఇంకోవైపు వెనెసా వెళ్ళి ఈ డ్రాగన్‌ని చంపేస్తది. సో, చివర్లో ఇంగ లాస్ట్‌కి వెనెసా ఒక మ్యాప్ అయితే ఇస్తుంది. ఇది బ్లాక్ సీ మ్యాప్. కిరియాన్ ఇది ఎవరికిస్తే బాగుంటుంది అంటే, నాకు నువ్వు నచ్చావు కాబట్టి నేను నీకిస్తున్నాను. ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఉంది. అక్కడ ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది. దాన్ని నువ్వు చంపాలి. అది విచ్ హెలోరం పెంచిన ఒక మాన్స్టర్. సో, జిన్ ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్‌కి అయితే రెడీ అవుతాడు. యాక్చువల్లీ ఇక్కడితోనే ఎపిసోడ్‌ని ఎండ్ చేయాలి. కానీ మనం చేసిన బద్ధకం వల్ల ఖచ్చితంగా లాంగ్ ఎపిసోడ్ చేస్తా. సో, ఇంకో 10 మినిట్స్ ఇంకా చేస్తా. ఇంకా తర్వాత వెనెసా జిన్‌కి మ్యాప్ ఇచ్చి ఆ మాన్స్టర్ హ్యాండ్ చేయమని చెప్పి. సో, తన ఇల్లైన ఎక్కడుంటది యాండ్ మౌంటైన్స్ దగ్గరికైతే వెళ్తదనమాట. అక్కడికెళ్ళి చూస్తే తన తలుపు అయితే తెరిచి ఉంటది తన ఇంటి తలుపు. ఎవరో లోపల ఉన్నారు అని చూస్తే అక్కడ కిరియాన్ 2 క్యాండిల్ కూర్చొని అయితే ఉంటాడు. వెనెసా అంటుంది, ఎవరికైనా సరే షాక్ ఇవ్వడంలో నీకంటే ఇంకెవ్వరు ఫాస్ట్‌గా ఉన్నారు. లెటర్ పంపడం కంటే డైరెక్ట్‌గా ఇలా ప్రత్యక్షం అవ్వడం ఏంటి? నీకే సాధ్యం అనుకుంటా ఇదంతా? అంటే కిరియాన్ ఏమో అడుగుతాడు. యంగెస్ట్ ఎలా ఉన్నాడు? అంటే వెనెసా నవ్వుతూ అంటుందనమాట. నీకు నిజంగానే వయసయిపోయింది. అందుకేనా ఇంత హడావిడి పడుతున్నావు? అంటే కిరియాన్ అంటాడు. తను బాగున్నాడు అని నీ మొఖం చూస్తేనే చెప్పేయొచ్చు. అంటే వెనెసా అవును. అందుకే నేను తనకి ఆ మ్యాప్ ఇచ్చాను. కిరియాన్ షాక్ అయ్యి నువ్వది అసలు తనకిస్తావని నేను అసలు అనుకోలేదు అంటాడనమాట. వెనెసా చెప్తుంది. ఒకప్పుడు మన బ్లాక్ నైట్స్‌కి నీకు, నాకు అందరికీ లూనా పైన చాలా అంటే చాలా నమ్మకం ఉండేది. మనం తన పైన ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే తను మాట్రియా అవ్వడంలో చేరుకొని ఉండేది అనుకుంటుంది. కానీ తను దాన్ని వదులుకుంది.
రున్‌కాండర్ వారసురాలు తనే అయ్యుండేది. మనం మన పని హ్యాపీగా చేసుకునేవాళ్ళం. కానీ జిన్ లోనాలాగా అవ్వకూడదు అని నేను తనకి వెనక నుండి నేను తనని ఎప్పుడు చూసినా గమనిస్తాను. జోషువా కూడా జిన్ పైన గట్టి నిఘా పెట్టాడు. అంటే కిరియాన్ అంటాడు, ఒకవేళ జిన్ గాని భయపడే వ్యక్తి అయితే జోషువా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. జిన్ తన ఫ్యామిలీని తన కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతే మన శత్రువుల ముందు నిలబడే శక్తి తనకసలు ఉండదు. వెనస్ అడుగుతుంది, ఒకవేళ జిన్ కూడా లూనాలాగే అయితే? కిరియాన్ నవ్వుతూ, అందుకే కదా నువ్వు తనకి ఆ మ్యాప్ ఇచ్చావు అంటాడనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందో చెప్తా చూడండి. లూనా ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ ఫాదర్. అంటే బ్లాక్ నైట్స్‌కి గానీ, వాళ్ళ ఫాదర్‌కి గానీ అందరికీ కూడా లూనా పైనే చిన్నప్పటి నుంచి కోరికనమాట. ఎందుకంటే తను అంత పవర్‌ఫుల్. తను చిన్నప్పటి నుంచి అన్నీ చూపించింది. సో, షీ ఈజ్ ద నెక్స్ట్ మ్యాట్రియా అనమాట. తనే నెక్స్ట్ హీరో. కానీ అలాంటప్పుడు ఏంటంటే తను వాళ్ళ సిబ్లింగ్స్‌ని ఇంక ప్రతిసారి కొట్టడం అలా ఇంగ చిరాకొచ్చి వీళ్ళని నేను కొట్టలేను, ఈ బాధ నాకొద్దు అని. సో, తను గివ్ అప్ ఇచ్చేసింది ఆ పొజిషన్ మీద. దానివల్ల ఈ జోషువా గడ అయినాడనమాట ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్. లేకపోతే ఫస్ట్ నుంచి దాని ఆ ప్లేసు తనదే. సో, ఇప్పుడు కానీ జోషువా గాడు ఏందంటే వేస్ట్ గాడు పెద్ద. సో, అందుకే జిన్ చిన్నప్పటి నుంచి చేసేదన్నీ గూడా వాళ్ళ ఫాదర్‌కి తెలుసు. కాబట్టి వాళ్ళ ఫాదర్‌కి ఇప్పుడు జిన్ పైన చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో, జిన్ అలా అవ్వకూడదని తనలాగే. ఇంగ తర్వాత ఆగస్ట్ 15, 1797 అనమాట. జిన్ చేతిలో మ్యాప్ అయితే ఉంది. తను బ్లాక్ సీ అయితే వెళ్తుంటాడు. మురాఖాన్ తన డ్రాగన్ ఫామ్‌లో జిన్‌ని తన పైన కూర్చోబెట్టుకొని సముద్రం పై నుండి వెళ్తుంటాడనమాట. అప్పుడు వాళ్ళకి ఒక పిల్లర్ అయితే కనిపిస్తుంది. జిన్ మ్యాప్‌లో ఉన్న మార్క్ ఇదేనా? మురాఖాన్, అరే అది పిల్లర్ కాదురా! అది కొల్షియా నెస్ట్. ఫ్లయింగ్ మాన్స్టర్స్ గుడ్డు. వెంటనే ఆ మాన్స్టర్స్ మురాఖాన్ పైనైతే అటాక్ చేస్తాయి. మురాఖాన్‌కి కోపమొచ్చి మీకెంత ధైర్యం అంటూ డ్రాగన్ బ్రెత్ అయితే వదులుతాడు. ఆ మంటల ముందు ఏ మాన్స్టర్ కూడా నిలవలేక అన్నీ కూడా చచ్చిపోతాయన్నమాట. జిన్ ఏమో ఆశ్చర్యపోతాడు. మురాఖాన్, నువ్వు నీ పాస్ట్ పవర్స్‌ని తిరిగి నీకొచ్చాయనుకుంటా అంటే మురాఖాన్, నువ్వు పెరిగిన దాంతో పోలిస్తే ఇది అసలు ఏం గాదు. అంటే నీకొచ్చిన స్కిల్స్‌తోని పోలిస్తే అదసలు ఏం గాదు. కానీ నా పవర్స్ చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాయి. ఇంకా ఏదైనా సరే దారులు జూసుకోవాలి. ఇంగ కింద దిగితే మురాఖాన్ అంటాడు, ఇకపైన మనం ఎగురుకుంటూ వెళ్ళలేం. అదే ఆ పాయిజన్ క్లౌడ్స్ నా డ్రాగన్ స్కేల్స్‌ని గూడా కరిగించేసాయి. ఇంగ జిన్ మరి ఆ మాన్స్టర్స్ ఇప్పుడు ఎలా ఎగురుతున్నాయి అంటే మురాఖాన్ హ్యూమన్ ఫామ్‌లోకి వచ్చి చెప్తాడు. బ్లాక్ సీ మాన్స్టర్స్ రక్తంలో విషం ఉంటుంది. ఇక్కడ కదిలే ప్రతి దాంట్లో పాయిజన్ ఉంటుంది. ఇంగ విడ్డూరం ఏంటంటే కిరియాన్ ఇంత వెరైటీ చోటుకి వచ్చి మ్యాప్ క్రియేట్ చేశాడు. మురాఖాన్ అంటాడు, మీ నాన్న గొప్పవాడు. డ్రాగన్స్ గూడా ఇలాంటి చోటుకి రాలేవు. మనం ఇప్పుడు హెలారాం పెంచిన మాన్స్టర్‌ని చంపాలి. జిన్ అడుగుతాడు, నీకు హెలారాం తెలుసా? అంటే మురాఖాన్ కొంచెం. తను గాడ్స్ అండ్ డీమన్స్ ఆఫ్ డిసీజ్ దగ్గర వరకు అవ్వడానికి చాలా అంటే చాలా తెచ్చుకుంది. మీకు ఎలా చెప్పాలంటే తను ఎక్కడ ఉంటే అక్కడ ఒక శాపం ఉన్నట్టే. అంటే ఒక కర్స్ ఉన్నట్టే. వాళ్ళ దగ్గరికి ఒక మాన్స్టర్ అయితే వస్తుంటే జిన్ అంటాడు, మురాఖాన్ నువ్వు భయపడుతున్నావు అని నేను మొదటిసారి చూస్తున్నాను నువ్వు భయపడ్డం. మురాఖాన్ అరుస్తూ, ఏం నేను భయపడ్డం లేదు. జస్ట్ అలర్ట్‌గా ఉండాలంటున్నా అంతే. జిన్‌కి ఒక డౌట్ అయితే వస్తుంది. ఫాదర్‌కి ఈ పాయిజన్ మాన్స్టర్స్ గురించి తెలిసినప్పుడు వాటిని చంపకుండా జస్ట్ లొకేషన్స్ ఎందుకు రాశారు? మురాఖాన్ చిరాగ్గా, నీకెలా తెలుస్తుందిలే. అప్పుడే మాన్స్టర్స్ అయితే అటాక్ చేస్తాయి. జిన్ వెంటనే తన స్వాట్ తీసి అన్ని మాన్స్టర్స్‌ని ముక్కలు ముక్కలు చేస్తాడు. వాటికున్న విషయం ఏంటో ఆ రాళ్ళపైన పడినప్పుడు తెలుస్తుందనమాట. జిన్ ఇంకా మొరకాన్ మ్యాప్ అయితే చూసుకుంటూ ఆ మార్కెట్ ప్లేస్‌కి అయితే వెళ్తారు. జిన్ అంటాడు, మొరకాన్ నువ్వు ఇక్కడే ఉండు. ఇది నాకిచ్చిన టెస్ట్ అని జిన్ లోపలికైతే వెళ్తాడు. అక్కడ ముళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ముళ్ళ తుప్పలు. తుప్పలనే అంటారు కదా మీరు. యాహ్! సడెన్‌గా ఒక పెద్ద ఏంటి వేర్ల గుంపు జిన్ వైపైతే వస్తుంది. వాటిని జిన్ చూసి షాక్ అవుతాడు. ఆ రూట్స్ పైన ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది. అదొక పిల్లిలాగా కనిపిస్తది. కానీ చాలా అంటే చాలా పెద్ద సైజులో. జిన్ అనుకుంటాడు, దీన్నైనా నేను చంపాలి. ఇది మాన్స్టర్ కంటే ఏదో ఒక మిథికల్ క్రియేచర్ లాగా ఉందే. క్యాట్ మాన్స్టర్ జిన్‌ని చూసి వెంటనే పారిపోతుందనమాట. జిన్ దాని వెంట పడతాడు. కానీ సడెన్‌గా ఆ రూట్స్ తిరిగి జిన్ పైనైతే అటాక్ చేస్తాయి. జిన్ వాటిని నరకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక రూట్ వచ్చి జిన్‌కి గట్టిగా తగులుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు, ఇది
పారిపోవడం లేదు. చుట్టూ ఉన్న వాటిని యూజ్ చేసి నన్ను దెబ్బ కొడుతుంది. నేను దీని ముందు ఓడిపోకూడదు. వెంటనే జిన్ ఫైర్ వేవ్ యూజ్ చేస్తాడు. అంతా నిప్పంటుకుంటుంది. ఆ మాన్స్టర్‌కి దాక్కునే చోటు లేక బయటికైతే వస్తుందనమాట ఫైనల్లీ. జిన్ సరే ఇప్పుడు గట్టిగా మనం ఫైట్ చేద్దాం. అంటే కానీ ఆ క్యాట్ మాన్స్టర్ ఏమో చాలా ఇన్నోసెంట్‌గా ఫేస్ పెడుతుందనమాట. జిన్ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకాకు అనగానే అది తన సైజ్‌ని ఇంకా పెంచి భయంకరంగా తయారవుతుంది. ఆ మాన్స్టర్ తన పవర్‌తోని జిన్‌కి ఇల్యూషన్స్ అయితే చూపిస్తుందనమాట. జిన్ పాస్ట్ లైఫ్‌లో తన అన్నలు తనని ఎలా ఇబ్బంది పెట్టారో, తను ఎలా చనిపోయాడో అన్నీ కూడా గుర్తుకొస్తాయి. మాన్స్టర్ అటాక్ చేసే టైంకి జిన్‌కి మళ్ళీ మెలుకువ వస్తుంది. కాన్షియస్‌నెస్ వచ్చి నాకు ఇల్యూషన్స్ అంటే చిరాకు అని స్వాడ్‌తోని కొడితే ఆ మాన్స్టర్ వెంటనే రీజనరేట్ అయితుందనమాట. దానికి దెబ్బ తగిలినా సరే. జిన్ షాక్ అవుతాడు. బ్లాక్ సీ కింగ్ కూడా ఇలా తిరిగి బతకలేదనుకుంటా. అసలు ఇదేం స్కిల్‌రా? అప్పుడే వర్షం పడుతుంది. జిన్‌కి మ్యాటర్ అర్థమవుతుంది. ఇది రీజనరేషన్ గాదు. ఇదొక కర్స్. హెలోరమ్ నీకు ఇమ్మోర్టాలిటీ కర్స్ ఇచ్చింది. లైక్ అశ్వత్థామ లాగా మీకు సింపుల్‌గా చెప్పాలంటే. అందుకే నువ్వు చావవు. ఇది విని ఆ మాన్స్టర్ కళ్ళలో నుండి నీళ్ళొస్తాయన్నమాట. అది చాలా కాలం నుండి అసలు ఎప్పుడో చనిపోవాలి ఇలా ఉండకూడదని ఏడుస్తుందనమాట. జిన్ అంటాడు, "నన్ను క్షమించు. నాకు మా ఫాదర్ ఈ టెస్ట్ ఇచ్చారు." అంటే ఆ మాన్స్టర్ మియావ్ మియావ్ అంటుంటుందనమాట. జిన్ని తన వెనక రమ్మని సైగ చేస్తుంది. సో, ఒక చోటుకి వెళ్ళాక అక్కడ ఒక ఆల్కహాల్ బాటిల్ అయితే కనిపిస్తుందనమాట. మందు బాటిల్. అది రాయల్ లిక్కర్. జిన్ ఏంటి ఫాదర్ నాకు బహుమతి ఇక్కడే ఉంచారన్నమాట. అదే రివార్డ్. అది తిరిగిన వెంటనే జిన్ మైండ్‌లోకి ఒక స్టోరీ అయితే వస్తుందనమాట. కిరియాన్ వాయిస్ వినిపిస్తుంది. నా డెస్టినీ ఫిక్స్ అయిపోయింది. అంటే తన ఫేట్ ఫిక్స్ అయిపోయింది. నేనింక లూనా కోసం ఇక్కడ వెయిట్ చేస్తాను. జిన్‌కి అర్థమవుతుంది. ఈ టెస్ట్ అసలు లూనా కోసం పెట్టారు అని. జిన్ ఆల్కహాల్‌ని అదే మందుని మాన్స్టర్‌కైతే ఇస్తాడు. అప్పుడు కిరియాన్ వాయిస్ ఆ మాన్స్టర్‌కైతే చెప్తుంది. ఎవరైతే ఇక్కడికొచ్చి నిన్ను వెతుకుతుంటారో ఆ 2 క్యాండిల్ వెనక నువ్వెళ్ళు అని. మొరాకాన్ వచ్చి చూసి, ఏ దీని పేరు సూర్యే. ఇది హెలోరాన్ దగ్గర ఉన్న మిథికల్ క్రియేచర్. రెడ్ జేడ్ ఫెమిలియర్. సూరి వెంటనే మొరాకాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. జిన్ అడుగుతాడు, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి మనం? అంటే మొరాకాన్ చెప్తాడు, ఆ రెడ్ జేడ్‌లో నీ మానా ఎనర్జీని పంపించు. జిన్ అలా చేయగానే సూర్య ఆ జేడ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. తిరిగి పిలిచినప్పుడు సూరి సైజ్ చాలా అంటే చాలా చిన్నగా అయిపోతుంది నార్మల్ క్యాట్ లాగా. మొరాకాన్ కాంట్రాక్టర్ మానా బట్టి దీని సైజు కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీని ఓనర్‌వి. అంటే జిన్ అంత పవర్‌లెస్ అనమాట. ఇంకా తర్వాత జిన్ తిరిగి టికాన్ సిటీకైతే వెళ్తాడు. అలీసియా అండ్ గిల్లీకి అందరికి గూడా సూర్య ఆ పెట్‌నైతే చూపిస్తాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సూర్యకున్న ఇమ్మోర్టాలిటీ కర్స్ గురించి తెలిసాక వాళ్ళందరూ గూడా బాధపడతారనమాట. ఎందుకంటే ఆ కర్స్ రాడానికి 1,000,000 హ్యూమన్స్‌ని సాక్రిఫైస్ చేస్తే గాని అది రాదు. అంటే హెలోరమ్ ఇంకా ఎక్కడో బతికే ఉందని అర్థం. అంటే ఇప్పుడు తనకు ఆ ఇమ్మోర్టాలిటీ రానికి ఆ పెట్‌కి తను దగ్గర దగ్గర 10,00,000 మందిని బలిచ్చింది. ఇదే ఇంగ. గిల్లి చెప్తుంది. మాస్టర్ కిరియాన్ గారు లోనా కోసం ఇది పెట్టారంటే తన మనసు చాలా మంచిదని తెలుస్తుంది. ఇమ్మోర్టాలిటీ ఉన్న దీన్ని ఎవరైతే ప్రేమతో చూసుకుంటారో వాళ్ళే నిజమైన లీడర్ అని ఆయన అనుకున్నాడేమో. కొంచెం సేపు తర్వాత కాశ్మీర్ వచ్చి జిన్‌కి ఒక విషయం అయితే చెప్తాడు. కంపాస్ ఒక డైరెక్షన్‌లో ఫిక్స్ అయ్యి చూపిస్తుంది. అదే ఒక ఐలాండ్. బ్లూ బర్డ్ ఆర్చిపిలియో ఐలాండ్ 32 దగ్గర థండర్ గాడ్ కాంట్రాక్టర్ ఉన్నాడు అని. విచిత్రం ఏంటంటే ఆ ఐలాండ్ జోషువా రెన్ క్యాండెల్‌కి తందనమాట. జోషువా రెన్ క్యాండెల్‌ది ఆ ఐలాండ్. అంటే జోషువా కాంట్రాక్టర్‌ని అక్కడ దాచాడు అని. యెస్. అన్నిటి వెనక జోషువా గాడే ఉండేది. ఇంక జిన్, మురకాన్, కాశ్మీర్ వెంటనే బోట్‌లో అయితే పోతారు. అక్కడ వెదర్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. మురకాన్‌కి బోట్‌లోనే మోషన్ సిక్‌నెస్ అయితే వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తర్వాత సూర్యని సమన్ చేసి తన పైన కూర్చొని ఐలాండ్ 32కి అయితే వెళ్తారు. సూర్య నీళ్ళలో చాలా అంటే చాలా స్పీడ్‌గా ఈదుతుందనమాట. పిల్లి గదా! పిల్లులు నిజంగానే ఈత ఈత్తాయా? నాకు గూడా తెలీదు.
ఇంక ఐలాండ్ దగ్గరికి వెళ్ళాక జిన్ తన స్వాడ్ సెగ్మెంట్‌ని చూస్తాడు. అది గట్టిగా వైబ్రేట్ అవుతూ బ్లో అవుతుంటదనమాట. మొరాకా అన్న ఇది ఫ్యాటర్‌లా లేదు. ఇదేదో కొత్తగా ఉంది. సిగ్మెంట్ ఏదో చెప్పాలనుకుంటుందనమాట. తన స్వాడ్ ఏదో చెప్పాలనుకుంటుంది. సిగ్మండ్ చూపించిన డైరెక్షన్‌లో సడెన్‌గా ఒక పెద్ద లైట్నింగ్ స్కై నుండి అయితే కింద పడుతుందనమాట. జిన్ అంటాడు అక్కడ ఏదో ఉంది అని. సో, ఈ రోజుకి ఇంతే గైస్. అండ్ ఇంతటితోని మనం సీజన్ 3ని అయితే ఎండ్ చేద్దాం. లాస్ట్ సీజన్ 4ని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే దాంతో ఎండ్ అయిపోతుంది. అంటే మాన్వా ఎండ్ అయిపోతుందని కాదు. మాన్వాలో సీజన్ 2 ఎండ్ అయిపోయింది. సీజన్ 3 ఎప్పుడొస్తదో తెలీదు. కానీ మనం చేసే సిరీస్‌లో సీజన్ 4 అనమాట. ఎందుకంటే ఇది లైక్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా పెద్దగా ఉంది. సో, ఇంకో 12 ఎపిసోడ్స్ అలా వస్తాయి. కాబట్టి దాన్ని మనం సీజన్ 4 అనుకుందాం. ఇంతటితోని సీజన్ 3ని అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ నౌ.